బాబా టీ తీసుకోండి. గుడ్, మంచి టైంలో మంచి టీ తీసుకొచ్చినావు. రేపు పండగ కదా, మా ఇంటికి వెళ్తాను. రేపు మనకేం పండుగ ఉన్నది? డాడీ రేపు రాఖీ పండుగ కదా. డాడీ రేపు రాఖీ పండుగ కదా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా? సంవత్సరానికి ఒకసారి వస్తుంది పండగ. మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి వెళ్ళొద్దా? అది హిందువుల ధర్మము, వాళ్ళకు ఒక ధర్మం ఉన్నది, అది వాళ్ళు ఆచరిస్తా ఉన్నారు. మనం ఆ ధర్మాన్ని ఆచరించవలసిన అవసరం లేదు కదా. చూడు ప్రభావతి, మనము దినములు, వాసములు, వారములు, పండుగలు, ఉత్సవములు ఆచరింపకూడదని గలతి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో పౌలు తెలియజేయుచున్నాడు. ఆనాడు గలతి సంఘంలో కూడా ఇలాంటి కొన్ని సంఘటనలు ఎదురైనప్పుడు పౌలు వెలుగుకు చీకటికి ఎలాంటి పొత్తు లేదని తెలియజేయుచున్నాడు. మనము ఆ విషయాన్ని గ్రహించి వాక్యానుసారము మన జీవితాన్ని సరిచేసుకోవాలి. అర్థమైందా? డాడీ అది ఉట్టి బ్యాండే కదా డాడీ, ఏమైతుంది కట్టుకుంటే? ఏంటి ఏమన్నా అవుతుందా? చూడన్నా, అయితే ఒక సందర్భంలో ఇంద్రుడికి మరియు రాక్షసులకి ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఇంద్రుడు ఓడిపోతాడు. ఇంద్రుడు ఓడిపోయి అమరావతిలో తలదాచుకుంటాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న తన భార్య అయిన ఇంద్రాని శివపార్వతులకు పూజ చేసి రక్షణగా ఒక తాయిత కడుతుంది. అయితే దేవతలందరూ కూడా అదే విధముగా తాయితను కడతారు. అప్పుడు ఇంద్రుడు మళ్ళీ పోయి రాక్షసుల పైన త్రిలోకాధిపత్యాన్ని సాధిస్తాడు. సో దానికి సాదృశ్యంగా, దానికి గుర్తుగా రాఖీ పండుగ అనేది జరుపుకుంటాడు. అర్థమైందా? డాడీ మన అన్న చెల్లెలు ఎందుకు కట్టుకుంటుళ్ళు? ఓహో, అదా అర చిన్నోడు. ఒకరోజు శ్రీకృష్ణుడు విష్ణు చక్రాన్ని ప్రయోగించినప్పుడు తన వేలుకి గాయమవుతుంది. అప్పుడు తన వేలు నుంచి వెళ్ళి రక్తం కారినప్పుడు ద్రౌపది తన చీర కొంగును చింపి తన వేలుకు కడుతుంది. అయితే అప్పుడు శ్రీకృష్ణుడు ఎప్పుడు నేను నీకు అన్నలాగా తోడుంటానని మాట ఇస్తాడు. ఒక సందర్భంలో ద్రౌపదికి ఆపద వచ్చినప్పుడు అన్న అనగానే శ్రీకృష్ణుడు వెళ్ళి ఆమెను ఆదుకుంటాడు. దానికి నిదర్శనంగానే, దానికి ఆదర్శంగానే చాలామంది ఈ రాఖీ పండుగను జరుపుకుంటారు. అందుకే మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి వెళ్తాను నేను. చూడు ప్రభావతి, లేఖనములు నిశ్చయముగా తెలియజేయుచున్నవి, వెలుగుతో చీకటికి ఎలాంటి పొత్తు కూడా లేదు. కాబట్టి దినములు, వారములు, ఉత్సవములు అని మనము ఆచరించవలసిన అవసరం లేదు. అర్థమైందా? సరిపోయి పనులు చూసుకోండి.